45 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇల్లు ఆలయాల్లోకి వరద చేరుతోంది. థానేలో అర్ధరాత్రి కొండచెరలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా 14 విమానాలను దారి మళ్లించారు. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ. వర్షాల కారణంగా పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మీరు చూస్తున్నారు, దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. బుధవారం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి కుండపోత వానలతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ముంబై మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయంటూ భారత వాతావరణ శాఖ చెప్తోంది. నిన్న రాత్రి నుంచి భీకర వర్షం కురుస్తుంది. ఇక రోడ్లపై నడుములోతు వరకు పూర్తిగా వరద ప్రవహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు వర్షాల కారణంగా 14 విమానాలను కూడా దారి మళ్లించారు. పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులు